హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఎపిసోడ్. నిన్న జరిగిన గొడవ కంటిన్యూషన్ జరుగుతుంది. ఇంకా సోనియా సాగదీస్తూ యష్మినే ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ యష్మికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు చేతులు ఎత్తాలంటూ చెప్పుకొచ్చింది. ఆ, చాలా మంది ని- తను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది, కొంచెం చెప్పండి అంటూ యష్మి కూడా సపోర్ట్ చేస్తుంది. నైనిక మాత్రం ఇది మాకు సంబంధించిన డెసిషన్ అని వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటూనే ఉన్నారు. విష్ణుప్రియ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ప్రేరణ అందరూ చీఫ్ గా ఎన్నికైనటువంటి నైనిక అండ్ నిఖిల్ దే లాస్ట్ ఫైనల్ డెసిషన్ కదా, బిగ్ బాస్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ సోనియా మాత్రం ఆ, నబీల్నే ఆ, ఎందుకు కాదు అన్నట్టుగా డిస్కస్ చేస్తుంది. ఆఖరికి సోనియా మాట్లాడిన సోనియా ఏమందంటే, మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి తను యష్మిని చూస్ చేసుకున్నారు అని నిఖిల్ని అంటుంది. ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముందని నైనిక కూడా విరుచుకుపడింది. ఈ గొడవ కంటిన్యూ అవుతూ ఉంది. ఇంతలోకి ప్రేరణ ఏమందంటే, పాపం ఈ అమ్మాయి చాలా డల్ అయిపోయింది, విన్ అయ్యామని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఏంటి బిగ్ బాస్ అంటూ ఆ, యష్మిని కంగ్రాచులేట్ చేసింది. అస్సలు తనకి నచ్చకపోయినా ఇంత డ్రాగ్ చేయాల్సిన పని లేదు. సోనియా గురించి అర్థమవుతుంది ముందు ముందు. ఆఖరికి నిఖిల్ నాదే ఫైనల్ డెసిషన్ అంతే అంటూ చెప్పేశాడు. తర్వాత ప్రేరణ వచ్చి తర్వాత ప్రేరణ వచ్చి ఆమె ఎవరు నైనికాకి చెప్తుంది, ఆమె ఎవరు క్వశ్చన్ చేయడానికి, మీరే ఫైనల్ డెసిషన్, మీరు క్వశ్చన్ చేయడానికి నో వన్ అని చెప్పండి అని చెప్పింది. ఇంతలో మార్నింగ్ అయింది. హే బిడ్డ ఇది నా అడ్డ అనే పాట వేశారు, అందరూ డాన్స్ చేశారు. ఏంటో ఆ మణికంఠ అయితే అసలు ఆ డాన్స్ కూడా వేయడు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు కూడా వేయలేదు డాన్స్. అతను ఏంటో డాన్స్ వేసే టైంలో కూడా డాన్స్ వేయకుండా అలా కూర్చొని ఉంటాడు సోఫాలో. వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఎంతలో స్టార్ట్ అవడమే మణికంఠ నిద్రపోతూ ఉంటాడు, కుక్కలు అరుస్తూ ఉంటాయి, పెద్ద కళ్ళు చేసి నేనేనా, నా గురించేనా కుక్కలు అరిసి అన్నట్టు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఇంతలో లోపల ఈ శేఖర్ భాష, ఈ అభయ్ వీళ్ళంతా కూర్చొని ఉంటారు కదా, వాళ్ళంతా మాట్లాడుకుంటారు. ఎందుకో ఏమో మనోడు ఒక్కడే ఒక చోట ఉంటాడు అంటే, శేఖర్ భాష లోకం అంతా ఒక వైపు నేను ఒక వైపు అంటాడు. ఇంతలోకి ఇతను లోపలికి వస్తాడు. మరి యష్మి ఆ, లోపలికి తీసుకొస్తూ సరే ఇంకోసారి చేయకు, ఆ, ఏదన్నా చేస్తూ ఉండు, పోతుంది అని చెప్తుంది నిద్ర. ఇంతలోకి అండ్ అక్కడే సీత మేకప్ ఏదో వేసుకుంటూ లోపలికి వచ్చి ఉంటే ఎవరికైనా హెల్ప్ ఇలా చెయ్యి. యష్మి వెళ్ళిపోగానే మళ్ళీ యష్మి అప్పుడు మీద మైండ్ సీత అవుట్ ఒకటి చెప్తాడు, డైవర్ట్ నిన్న అవుతుంది నన్ను అని కూడా ఊరికనే యష్మి వెంటనే చెప్తది. జోన్ అవుట్ అయిపోతావు అనేసింది. నేను మళ్ళీ ఆన్సర్ చెప్దామని కూడా ఎందుకులే అని వదిలేశానంటే, సీత నువ్వు జోన్ అవుట్ అవ్వలేదు కదా, అవ్వలేదు కాబట్టి లైట్ తీసుకో ఏముంది అని చెప్తుంది. సో ఇతను ఇంకా బ్యాక్ కూడా చెప్పడం స్టార్ట్ చేశాడు. బయట నిఖిల్ మణికంఠ కూర్చొని ఉంటారు. ఆ, మణికంఠ మాట్లాడుతూ ఉంటాడు నిన్న జరిగిన కాన్వర్జేషన్ గురించి అంట. నువ్వు, నైనిక అండ్ యష్మి వాళ్ళిద్దరు సైలెంట్గా ఉంటారు, నువ్వే గై గైమని అరుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ స్పేస్ అనేది ముగ్గురు తీసుకోండి, ముగ్గురు మాట్లాడేలా ఉండాలి, నువ్వు ఒక్కడవే చెడవకూడదు అన్నట్టు చెప్తా ఉంటాడు. నేను అదే అన్నా, ముగ్గురం కలిసి పనిచేద్దాం అన్నాను అంటూ నిఖిల్ అన్నాడు. అన్న తర్వాత నిన్న సోనియా కూడా అదే నన్ను అడిగిన దాంట్లో తప్పేం లేదు, కానీ నిన్న ఆన్సర్ చెప్పే స్పేస్ ఇవ్వట్లేదు ఎవరు కూడా. అందుకే నేను అలా పెద్దగా చెప్పాల్సి వస్తుంది అన్నాడు. ఏదేమైనా నేనైతే ఇంట్లోంచి బయటికి వెళ్ళను అని మణికంఠ అంటున్నాడు. అంటే నిఖిల్ కూడా అదే అంటున్నాడు. నేను కూడా అంతే, నేను ఇంట్లోంచి అయితే బయటికి వెళ్ళను, నన్ను ఎవరు ఓడించలేరు, నాకు నేను ఓడిపోవాలంట. ఏంటో మరి అది మనకి అర్థం కావట్లేదు. నాకు నేను ఓడిపోవాలి, అప్పుడే వెళ్ళిపోతానంట. ఈ మణికంఠ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇలాగా సీరియస్ డిస్కషన్లు పెడుతూ ఉంటాడు. అంతకు మించి ఏమి చూడు, ఆ సీరియస్ డిస్కషన్స్లో ఇతని గురించి కొంచెం లేపుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ లేపుకునేటప్పుడు ఎఫర్ట్స్ కూడా ఉంటే బాగుంటుంది. ఎఫర్ట్స్ లేకపోయేటప్పటికి ఓన్లీ సొల్లు మాటల్లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక డిస్కషన్ మొదలైంది. ఏంటంటే సీత, సోనియా అండ్ నబీలు కూర్చొని ఉన్నారు. సీత వచ్చింది. వచ్చి తిన్నావా అని సోనియా అడిగితే, సీత నేను తిన్నాను కానీ కారం ఎక్కువైంది బాగా, నేను ఎగ్ బుజ్జిలాగా చేసుకుంటానంటే అక్క వద్దంది. ఎవరెవరు అలా సపరేట్గా చేసుకోకూడదు, రూల్ పెట్టాం కదా, వద్దు అంది. సరే పెరిగేసుకొని తింటే నిద్ర వస్తుందని నేను పెరిగేసుకోలేదు అని చెప్తే, నబీలు ఆమ్లెట్ వేసుకుంటే అయిపోవు కదా అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు. అయితే విష్ణుప్రియ కూడా వెళ్ళి నీ పాయింట్ చెప్పు, అదేముంది మరి, ఆ, నీ ఎగ్గు నువ్వే కదా, గ్యాస్ ఫ్రీనే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు విష్ణుప్రియ కూడా. డైనింగ్ టేబుల్ దగ్గర బేబక్క డిస్కషన్ జరుగుతుంది. చీఫ్ అయినటువంటి నిఖిల్ని అడుగుతుంది ఎలా ఉంది అని. అయితే కొంచెం కారం ఎక్కువైంది అని అందరూ అన్నారు, కానీ నిఖిల్ మాత్రం నాకు ఇలానే ఉండాలి, బాగుంది అన్నాడు. ఇంతలో మణికంఠ అక్కడే ఉన్నాడు కదా, అందుకొని మొన్న ఒక పాయింట్ ఇవాళ ఒక పాయింట్ అన్నాడు.
సీరియస్ అయిపోయింది వెంటనే. ఏంటి మొన్న ఒక పాయింట్, ఇవాళ ఒక పాయింట్, మొన్నేమో పప్పు ఉడకలేదు, అది కూడా మీ మీదే పడుతుంది. ఇవాళేమో కారం ఎక్కువేసావు, అది కూడా నీ మీదే పడుతుంది అని చెప్పాడు. అయితే బేబక్కేమో మొన్నటిది నా మీద ఎందుకు పడుతది? అది అందరూ వాలంటీర్‌గా చేసిన పని గదా! అది నా మీద ఎందుకు పడుతది అని అడిగింది. బేబక్క ఇప్పటి నుంచి అందరికి సూట్ అయ్యేలాగా చేద్దాం కారం కర్రీ ఏదైనా. సో, వేరే వాళ్ళు మళ్ళీ మేము కర్రీ చేసుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేస్తున్నాం అనకూడదు. అవే స్ట్రిక్ట్ రూల్స్ అప్లై చేద్దాం అని చెప్పింది. మళ్ళీ నిఖిల్, బేబక్క ఏదో డిస్కస్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి నిబిల్ అడుగుతాడు. నేను నా ఎగ్ ఒకటి ఉంది కదా, నేను ఎగ్ బుజ్జి చేసుకుంటానని అడుగుతాడు. లేదు అలాంటివి అలౌ చేయలేదు. ఇందాకే సీత వచ్చి అడిగింది. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాము. ఒకసారి స్టవ్ ఆఫ్ చేశాక ఇంకెవరేం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పింది బేబక్క. నిఖిల్ దాన్ని స్ట్రాంగ్గా చెప్పాడు. అయితే అందరిని కూర్చోబెట్టి అడుగుదాము. అందరూ అదే అప్లై చేస్తున్నారంటే అవును అప్లై చేస్తున్నారు. మిల్క్ కూడా కొంతమంది వాళ్ళ గ్లాస్ వాళ్ళు టీ పెట్టుకుంటారు, కాఫీ పెట్టుకుంటారు. అంతకు మించి ఎవరు ఏం చేసుకోవట్లేదు అని చెప్పింది. అబ్బాయి వచ్చి ఎగ్ దేముంది, ఎవరు ఎగ్ వాళ్ళు వేసుకొని ఎవరు షేర్ వాళ్ళు తీసుకొని ఆ గిన్నెలు కూడా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. మిగతా గ్రూప్గా కుక్ చేసిన వాళ్ళను యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఇండివిజువల్ కుక్ చేసుకున్నప్పుడు వాళ్ళ పని అయిపోయాక వాళ్ళే క్లీన్ చేసుకోవాలన్నట్టు అంటాడు. ఇంతకీ ఫైనల్గా నిఖిల్ ఏం చెప్తాడంటే ఓకే, మనం గ్రూప్గా కుక్ చేసుకుంటాం కదా, ఆ కుక్ చేసుకొని అయిపోయాక ఆ టైంలో ఎవరు కుక్ చేసుకోవడానికి వీల్లేదు, ఆ కుక్ చేసుకొని అయిపోయాక అది తినేసాక నెక్స్ట్ ఈవినింగ్ టైంలో అలాగా మీరు మీ రేషన్ని వాడుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్టుగా అని ఫిక్స్ అవుతారు. నా నిఖిల్ చెప్పేది ఏంటంటే ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, మీటింగ్ పెట్టుకున్నారు. ముగ్గురు చీఫ్లు ఉన్నాం కదా, ముగ్గురు చీఫ్లతో పాటు ఇంకో ముగ్గురు మాకు సపోర్టింగ్ టీం ఉంటే బాగుంటుంది అనుకున్నారు. సీత కిచెన్ టీంలో పనిచేస్తుంది కదా, దాన్ని కిచెన్ టీంలోంచి తీసి బాత్రూంలో వేసి ప్రేరణని కిచెన్ టీంలో పెట్టాలనో ఏదో చేస్తుంటే సీతకి నచ్చలేదు. నేను ఆ కిచెన్లో కంఫర్ట్గా ఉన్నాను అంటూ ఆర్గ్యూ చేస్తుంది నిఖిల్తో. నిఖిల్ ఏమో నలుగురు వచ్చి నా దగ్గరకి ఇప్పుడు వరకు కిచెన్లో చేస్తామని అడిగారు. అందుకని చేయించేద్దామని అనుకున్నాను. ఓకే నువ్వు కంఫర్ట్ అంటున్నావు కదా, అయితే నీకే ఇస్తున్నాను అన్నట్టు చాలాసేపు ఆర్గ్యూ తర్వాత ఇంకా నిఖిల్ ఒప్పుకుంటాడు. నెక్స్ట్ ఒక బిగ్ బాస్ ఒక సెటప్ వేసి లోపల అందరూ జాయిన్ అయ్యారు. ఇది ఒక నామినేషన్ ప్రాసెస్గా మనకు అర్థమవుతుంది. లోపలంతా రెడ్ కలర్ లైట్లు వేసి నేచర్ థీమ్తో అంటే చెట్లు థీమ్తో అరేంజ్ చేశారు. అక్కడ 3 హారాలు పెట్టున్నాయి. చీఫ్ అంటే అర్థం మీరు అధికారము ఇంకా అన్నిటికీ చిహ్నం అంటూ ఆ 3 హారాలని వేసుకోమన్నారు. వేసుకున్న తర్వాత ఆ 3 హారాలకి ఉన్న బీడ్స్ కలర్ చైర్తో మ్యాచ్ అయ్యేలా కూర్చోమన్నారు. అలాగే కూర్చున్నారు. బిగ్ బాస్ చీఫ్కి స్పెషల్ అధికారం ఇచ్చాడు. ఏంటంటే సభ్యుడిని వీళ్ళు నామినేట్ చేయొచ్చంట. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి నామినేట్ చేయడానికి ఇద్దరు పర్సన్ చూస్ చేసుకుంటాడు కదా, సో అది ఆర్గ్యుమెంట్ అంతా విన్న తర్వాత చీఫ్కి ఎవరిని నామినేట్ చేయాలని అనిపిస్తే వాళ్ళు త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న నైఫ్ని తీసుకొని వాళ్ళని నైఫ్తో పొడవాలి. దాని ద్వారా నామినేషన్ అవుతుంది. ఫస్ట్ సోనియాని స్టార్ట్ చేయమన్నారు. సోనియా 2 ఫోటోలను తెచ్చి రాయి కతికిచ్చింది. ఇంకా చెప్పడం స్టార్ట్ చేసింది. సోనియా స్టార్ట్ చేసింది. మీరు కొన్నిసార్లు యాక్టివిటీ గురించి టాస్క్ల గురించి కానీ ఏమైనా గేమ్ గురించి తర్వాత చూద్దాం, ఇప్పుడే ఇంకా ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం అన్నట్టుగా మాట్లాడతారు. అదొకటి. 14 మెంబర్స్ మీ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఫుడ్ విషయంలో చేస్తాను చేస్తాను అని చెప్పి కరెక్ట్గా టైం వచ్చేటప్పుడు మీరు వెళ్ళి రెడీ అవ్వడం, ఇప్పుడు నాకు చేయబుద్ధి అయితలేదు అనడం అన్నట్టుగా మాట్లాడింది. అవన్నీ నాకు నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎప్పటికో వచ్చి ఏం చేస్తున్నారో ఒక ప్లాన్ లేకుండా పప్పు పెట్టారు. అది పెట్టి అదేమో విజిల్ రాక అంత కష్టమైంది. అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల నేను ఇర్రెస్పాన్సిబుల్ అన్నాను. అది మీరు ఇంకోళ్ళు పోక్ చేసి మరీ చెప్పారు. సో అది నాకు నచ్చలేదు. అండ్ ఈమె వచ్చేసి సోనియా ఆమెను మాట్లాడనివ్వట్లేదు బేబకని. ఏంటి ఆమె కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా అన్నట్టు నిఖిల్ వీళ్ళంతా చెప్తుంటే ఈ నిఖిల్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోయాడు. అయితే మీరు అక్కడ ఉన్నది కేవలం నామినేషన్స్ అంతా వినిన తర్వాత ఎవరు నామినేట్ అవ్వాలో మీరు చేయాల్సిన పని మీరు చెయ్యండి. నా ఈ మేము ఆర్గ్యూ చేసుకుంటుంటే మధ్యలో దూరొద్దు అని వాళ్ళ ముగ్గురికి కూడా వార్నింగ్ ఇచ్చింది. యష్మి, నిఖిల్ ఇంకా మ్, తన పేరేంటి, నైనిక. ఈ ముగ్గురు కలిపి చెప్పడానికి ట్రై చేశారు సోనియాకి, బేబక్కకు కూడా టైం ఇవ్వు,
తను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా అన్నట్టుగా చెప్పడానికి ట్రై చేశారు. కానీ సోనియా ఇట్స్ ఓవర్ అయిపోయింది, ఇంకా టాపిక్ అయిపోయింది అనుకుంటూ చేయాల్సిన సీన్ అంతా చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రేరణ మీద పడింది. ఇక్కడ సోనియా పాయింట్ ఏంటంటే, ప్రేరణ గొడవలు అవుతుంటే న్యూట్రలైజ్ చేస్తుందంట. దాన్ని సద్దుమణగడానికి ట్రై చేస్తుందంట. పక్కన వాళ్ళ పాయింట్ చెప్పనివ్వట్లేదంట. ఇది దేనికి సంబంధించిందంటే మొన్న ఆహ్, యష్మిని ఈ వాళ్ళు చీఫ్‌గా సెలెక్ట్ చేశారు కదా! ఆ టైంలో సోనియా నిబ్బాల్‌ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని గొడవాడుతుంది కదా! ఆ టైంలో చెప్పింది ప్రేరణ ఇది జాయ్‌ఫుల్ మూమెంట్, మనం సెలబ్రేట్ చేసుకోవాలి అందంట. అది కూడా తనకు నచ్చలేదంట. జాయ్‌ఫుల్ మూమెంట్ ఏంటి? నువ్వు 'బిగ్ బాస్‌కి' జాయ్‌ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చావా అన్నట్టుగా సోనియా ప్రేరణని అడుగుతుంది. ప్రేరణ ఏమంటుందంటే, ఏదో నార్మల్‌గా ఒక డైలాగ్ చెప్పాను. నేను ఎన్నో టాస్క్‌లు ఆడాను. నేను చాలా సీరియస్‌గా వర్క్ చేయడానికే వస్తారు ఎవరైనా 'బిగ్ బాస్‌కి' అన్నట్టుగా మాట్లాడుతుంది. అండ్ ఆ టైంలో సీత నేను కిచెన్‌లోనే వర్క్ చేస్తాను అందంట. సోనియానేమో నేను ఎక్కడైనా వర్క్ చేయగలను. కిచెన్‌లో లేకపోయినా పర్వాలేదు అందంట. సో, మీ ఇద్దరు స్వాప్ అయిపోండి. తిను రేషన్‌గా ఉంది గదా! సోనియా దాంట్లోకి హ్మ్, సీతని పంపించండి. సోనియా ఎక్కడైనా వర్క్ చేస్తానంటుంది కాబట్టి బాత్రూమ్ కానీ దేనికి వేసినా తనకు పర్వాలేదు గదా! అన్నట్టు ఓపెన్ సజెషన్ ఒకటి ఇచ్చిందంట. దాని గురించి చెప్తుంది ప్రేరణ. మొత్తానికి ప్రేరణ అయితే నువ్వు చాలా తప్పు. నువ్వు జాయ్‌ఫుల్‌గా ఉండడానికి వచ్చినట్టుగా మాట్లాడావు అన్నట్టుగా సోనియా అంటుంది. అంత ఆర్గ్యూ నడిచింది ఎందుకంటే ప్రేరణని మాట్లాడనివ్వట్లేదు సోనియా. అది ప్రాబ్లము. ఆఖరికి ప్రేరణ బాగా ఔట్ బర్స్ట్ అయిపోయింది. చెప్పినా కూడా సోనియా వినడం లేదు. మాట్లాడనివ్వట్లేదు. సో, ఫైనల్‌గా దండం పెట్టేసింది. సో, ఈ చీఫ్‌లు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అందులో యష్మి మాత్రం నైఫ్‌ని పట్టుకుంది. తాను బేబక్కని నామినేట్ చేసింది. నామినేట్ చేసి బేబక్క నీ వల్ల తప్పు జరిగింది. సో, ప్రేరణ మాత్రం ప్రేరణ సిల్లీ రీజన్ కాబట్టి నిన్నే నామినేట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పింది. తర్వాత నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి మణికంఠని డామినేట్ చేస్తున్నట్టుగా ఫోటోని అక్కడ తగిలిచ్చి రీజన్ ఏం చెప్తున్నాడంటే తను అస్సలు లాస్ట్ అయ్యాడు. అసలు ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు. తను ఇంతవరకు అసలు ఎవరితో మాట్లాడిందే లేదు అన్నట్టుగా చెప్తున్నాడు. దానికి మణికంఠ ఇక మొదలెట్టాడు. 2015 నుంచి నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, ఆ తర్వాత 2.5 ఏళ్ళు ఒక్కడినే ఒక వైట్ వాల్స్ మధ్య ఉన్నాను. ఫ్రెండ్స్‌ని, సోషల్ మీడియా అందరిని కట్ చేసేసి, నేను ఒక్కడినే బతుకుతూ వచ్చాను. నాకెంతో ఫేమ్ వచ్చింది. సీరియల్స్‌లో యాక్ట్ చేశాను. అది కూడా నేను తలకెక్కించుకోకుండా, ఏం పట్టించుకోకుండా ఉన్నాను. ఈవెన్ నేను ఒక వెబ్ సీరీస్ చేద్దామన్నా నా దగ్గర స్టామినా లేదు. అంత లోలో ఉన్నాను నేను. నా లక్కో ఏంటో మరి సడెన్‌గా నేనొచ్చి ఇక్కడ పడ్డాను. 14 డిఫరెంట్ పీపుల్ మధ్య ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్నాను. సో, ఫస్ట్ డే నుంచి ఇప్పటికి చాలా చేంజ్ అయితే వచ్చింది. నేనిప్పుడు ఒంటరిగా కూర్చుంటున్నాను అంటున్నారు కదా! పాటలు పాడతాను. పాటలంటే నేను సింగర్‌ని కాదు. నార్మల్‌గా పాడతాను. నాలో ఉన్న ఎమోషన్స్ తగ్గట్టుగా పాటలు పాడతానని చెప్తున్నాడు. నా చేతిలో నేను 'ఆరెంజ్ ఒలిస్తే ఓ రేంజ్‌లో' అని ఒక పాట పాడుకుంటాను. నా పాప గురించి మా వైఫ్‌తో చెప్పాల్సిన మాటల గురించి మాట్లాడుకుంటాను. ఏదేదో చెప్తున్నాడు. ఈ మణికంఠ చాలా ఎమోషనల్ పర్సన్. ఏదో రకంగా అగ్నిపర్వతం ఏదో బద్దలవుతున్నట్టుగా ఏదో చాలా సీరియస్‌గా కొన్ని పంచ్ డైలాగులు ఫాస్ట్‌గా వదలాలి అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. తర్వాత లాస్ట్‌లో ఆహ్, ఏ ఏదో నేను చెప్పింది క్యాచ్ చేయలేకపోతే అది మీకు శక్తి లేదని అర్థం. దానికి నేనేం చేయలేనంటే, ఏంటి మళ్ళీ చెప్పు అంటే గోల్డెన్ వర్డ్స్ ఒకసారి చెప్తారంట. మళ్ళీ రిపీట్ చేయరంట. ఏంటో మరి గోల్డెన్ వర్డ్స్ అని అతను రాసుకున్నాడేమో ఆ గోల్డెన్ వర్డ్స్. మణికంఠ మాత్రం ఏదో అనుకుంటున్నాడు. ఒకసారి నామినేషన్‌లోకొస్తే గాని తెలీదు. నాకు తెలిసి ఇతను కష్టమే. ఎఫర్ట్స్ లేనిదే ఎవరు రాలేరు. ఈ ఈ ఎమోషనల్ వర్డ్స్‌కి తగ్గట్టుగా ఎఫర్ట్స్ కూడా ఉంటే బావుంటది. లేదంటే కష్టం. ఇంక అయిపోయింది కూర్చోమన్నాడు మణికంఠని. ఓకే. నెక్స్ట్ బేబక్క ఫోటో తీసుకున్నాడు. ఆవిడకి కూడా సేమ్ రీజన్ చెప్పారు. మీరు అంతగా నాకు కనెక్ట్ అవ్వలేదు అని చెప్పాడు నబీల్. అయితే బేబక్క మాత్రం నుంచొని మీరు నాకేసిన నామినేషన్‌కి రీజన్ అది కాదు. మార్నింగ్ మీరేదో చేసుకుంటానంటే వద్దన్నారు. మీరు కుక్ చేసుకుంటా అంటే వద్దన్నారు కదా! ఆ రీజన్‌తో ఏస్తున్నారు. కాకపోతే మీరు చెప్పేది మాత్రం ఈ రీజన్ చెప్తున్నారు కనెక్ట్ అవ్వలేదని అని బేబక్క అంది. నబీల్ అంటున్నాడు అస్సలు కాదు. నాకా ఉద్దేశ్యమే లేదు. అసలు అది వేరే పాయింట్. నేను దాన్ని కన్సిడర్ చేయను. మీరు నాకు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి వేస్తున్నాను అన్నాడు. సరే ఓకేనా? అయితే ఓకే అంది బేబక్క కూడా ఓకే అంది. ఇంతలోకి ఇలా ముగ్గురు పరిగెత్తారు చీఫ్‌లు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే యష్మి వెళ్ళి మణికంఠని నామినేట్ చేసింది. కానీ ఇక్కడ మిగతా ఇద్దరు నిఖిల్ గాని, నైనిక గాని అసల ట్రై కూడా చేయట్లేదు పరిగెత్తడానికి. అంటే మేమెందుకు నామినేట్ చేయాలి? మేమెందుకు చెడవ్వాలి అనుకున్నారో ఏమో! యష్మి మాత్రం తన వంతుగా తాను తన రెస్పాన్సిబిలిటీ అదే బిగ్ బాస్ ఏవైతే చెప్పాడో అది చెయ్యాలి కాబట్టి పరిగెత్తుకుంటా ఎళ్లి మణికంఠని నామినేట్ చేసింది. చేసి రీజన్ కూడా అదే చెప్పింది. బిగ్ బాస్ అంటే కేవలం అన్నీ ఉండాలి. మింగిల్ అవ్వాలి. అన్నీ ఉండాలి. సో, ప్రతి పాయింట్ తీసుకుంటారు. సో, నబీల్ అదే చేశాడని చెప్పింది. మరేంటో మణికంఠ మాత్రం దాన్ని గూడా నెగెటివ్‌గా తీసుకునేటట్టే ఉన్నాడు. ఏదో వ్యంగ్యంగా మీరేం చెప్పారో నాకర్థమైంది. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారో నాకర్థమైంది అంటూ కూర్చున్నాడు. తర్వాత శేఖర్ భాష వచ్చాడు. బేబక్క ఫోటో పెట్టాడు. అక్క నువ్వు హ్మ్, ఆకలి అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బిగ్ బాస్ హౌస్‌లో. అలాంటి టైంలో నువ్వు స్ట్రిక్ట్‌గా ఉండాలనుకోవడం వల్ల ఒక అమ్మాయి వచ్చి నేనేదో చేసుకుంటానంటే వద్దన్నావు అని మొదలెట్టాడు. నిజానికి చాలామంది బేబక్క మీద ఎగైనెస్ట్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ రేషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటానంటే వద్దు. నేను చేసిన వంట ఒకటే ఫాలో అవ్వాలన్నట్టుగా తను వండిందే తినాలన్నట్టుగా చెప్పింది. కానీ తర్వాత వాళ్ళు రూల్ మార్చుకున్నారు. ఈవినింగ్ టైంలో అయినా చేసుకోవచ్చని అన్నట్టుగా మరి ఏమో మనకు తెలీదు. శేఖర్ భాష అయితే ఈ రీజన్‌తో బేబక్కని నామినేట్ చేయడానికి ఫోటో పెట్టాడు. శేఖర్ భాష ఏమంటాడంటే ముందు రోజేమో అలౌ చేశారు. ఇవాళేమో వద్దు వద్దు చేసుకోకూడదు అలా ఇండివిజువల్‌గా అంటున్నారు. అలాంటి రూల్స్ ఏమైనా ఉంటే బిగ్ బాస్ చెప్తాడు కదా! నువ్వెందుకు చేయడం అంటే బేబక్కేమో ముందు రోజు అంటే ముందు రోజు వదిలేసాము. ఇవాల్టి నుంచి స్ట్రిక్ట్‌గా ఫాలో అవుదామని కదా స్టార్ట్ చేశాము అని బేబక్ అంటుంది. శేఖర్ భాష తర్వాత మణికంఠన్ తగులుకున్నాడు. మణికంఠ ఫోటో పెట్టి అక్కడ నువ్వు అక్కడ ముగ్గురు కూర్చున్నారు. ఆ చీఫ్‌లని ఎన్నుకుంది బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ సత్కరించి అక్కడ కూర్చోపెడితే నువ్వు అన్‌ఫిట్ అని ఆ అమ్మాయిని ఎలా అంటావు అని మొదలుపెట్టాడు. అయితే ఈ అబ్బాయి మణికంఠ నామినేషన్‌లో అనుకోగానే మనకు రేపు నామినేషన్ అనగానే ఇవాళ మన మైండ్‌లో కొంతమంది ఉంటారు. అలా నువ్వు ఇప్పటికిప్పుడు వచ్చి ఇప్పుడు జరిగిన సిట్యుయేషన్‌ని నా పేరు తీసుకొచ్చావంటే నీకు ఫస్ట్ నుంచి నా పేరు లేదు. అలా అలా ఇప్పుడు తీసుకొచ్చావంటే అసలు నిన్నేమనుకోవాలి? నువ్వంత ఆలోచన శక్తి నీకు ఆ మాత్రం లేదు అంటూ మొదలెట్టాడు. శేఖర్ భాష అనేమో నేనేం ఆలోచిస్తున్నాను, నా మైండ్‌లో ఏముంది అదంతా నీకు అనవసరం. నాకొక పాయింట్ నీ నుంచి నచ్చలేదు. అది నేను నీకు చెప్తున్నాను. అది మాత్రం విను చాలు. ఓవర్‌గా థింక్ చేయకు అన్నట్టు మాట్లాడాడు. మణికంఠనేమో సరే నీకు ఎంత చెప్పినా వేస్ట్ అన్నట్టు ఇంక ఒప్పుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ ఫోటోస్ అక్కడ పెట్టడం అయిపోయింది కాబట్టి వీళ్ళు పరిగెత్తుకుంటా ఎళ్లి ఎవరో ఒకళ్ళని నామినేట్ చేయాలి. సో, ఈసారి నైనిక ఎళ్ళింది. మిగతా ఇద్దరు అస్సలు కదలలేదు. అదేంటి ముగ్గురు పోటీ పడాలి గదా! వాళ్ళు ఆ విధంగా చేయట్లేదు బిగ్ బాస్ చెప్పినట్టు. సో, నైనిక తాపీగా ఎళ్లి కత్తి తీసుకొని మణికంఠని యేసేసింది. ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే ఇక్కడ నైనిక బాగా చేసింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇచ్చిన రీజన్ ఏంటంటే, వాళ్ళు ఆర్గ్యూ చేసినప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోయారు. మీ ఎక్స్‌ప్లనేషన్ అనేది సరిగ్గా లేదు. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోలేకపోయారు. అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజమే కదా! వాళ్ళు మొత్తం విని చేయాల్సింది అది. ఎక్కడి నుంచో పాయింట్స్ మళ్ళీ వీళ్ళు చెప్పడం కాదు. వీళ్ళు ఆర్గ్యూ చేసింది జడ్జ్ అయిందా లేదా అనేదే చెప్పాలి కాబట్టి నైనిక ఈస్ కరెక్ట్ అనిపించింది. ప్రేరణ, యష్మి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నా మీద అంత పెట్టుకుందని నాకు అస్సలు ఇప్పుడే అర్థమైంది. నాకు తెలియలేదు అని ప్రేరణ అంటుంటే, యష్మి అంటుంది అందరూ స్మార్టే ఇక్కడ అని. ఇటువైపు కిచెన్‌లోనేమో బేబక్క, నిఖిల్ నాకు కిచెన్ అంతా నాకిచ్చేసి నన్ను నామినేషన్‌లో కూర్చోబెడతారా అంటుంది. నిఖిల్ అంటున్నాడు రేపు నా పని గూడా అంతే. ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను గదా! అని నిఖిల్ అంటున్నాడు. ఇటువైపు విష్ణుప్రియ ఆమె గేమ్ ఆమె స్టార్ట్ చేసేసింది. ఈ నామినేషన్ చే చూసి పిచ్చెక్కేసుంటది. ఎందుకంటే ఆమె ఏమి చేయట్లేదు. సో, ఉన్న ఆళ్ళల్లో కొంచెం పేరుంది విష్ణుప్రియనే. విష్ణుప్రియ ఇంతవరకు ఏం కంటెంట్ ఇచ్చినట్లేదు. సో, ఉన్నారు గదా! పెయిర్ పృథ్వీ అతనితో మొదలెట్టేసింది. అతనికి కాఫీ కలిపించి నన్ను లవ్ చేయొచ్చు కదా! అని మొదలెట్టింది. కాఫీ ఇస్తే లవ్ చేసేస్తారా? అని అడుగుతున్నాడు. నీ గురించి పొద్దున్నుంచి ఎన్ని చేశాను? యాపిల్ ముక్క కూడా ఇచ్చాను కదా! అంటుంది. అలా అలా వాటికే లవ్ చేస్తారా? అని అతనంటున్నాడు. కానీ కొన్ని రోజుల్లో ఈ స్టోరీ ఏదో చూ చూ చూడక తప్పేలా లేదు మనకి. ఇటువైపు బేబక్క శేఖర్ భాషకు దొబ్బులు పెడుతుంది. ఏంటంటే సారీ నేను చేసింది తప్పే. నేను అలా రూల్ చేయకుండా ఉండాల్సింది. నిన్ను బడ్డీ అనుకున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు ఫెయిర్‌గా చేసావు. నీ గేమ్ నువ్వు వాడావు అన్నట్టుగా కావాల్సినన్ని పెట్టింది. దాన్ని సాగదీయకండి వదిలేయండి అంటూ శేఖర్ భాష కూడా చెప్పాడు.
నెక్స్ట్ మళ్ళీ నామినేషన్ ప్రాసెస్. బేబక్క వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. ఏం చెప్పిందంటే రీజన్, నువ్వు అసలు నాకు ఎప్పుడు హెల్ప్ అయితే ఆఫర్ చేయట్లేదు, కిచెన్లోకి వచ్చి కాఫీ కావాలి టీ కావాలి అని అడుగుతావు, అది నేను ప్రిపేర్ చేసి ఇచ్చిందే, నువ్వు ఇప్పుడు తాగే కాఫీ అని చెప్పింది. విష్ణు హెల్ప్ చేసింది కానీ నేను ప్రిపేర్ చేసిందే అని చెప్తుంది. అతనేమో నేను ఎందుకు నీకు ఆఫర్ చేయాలి హెల్ప్, నేను బాత్రూమ్ కదా క్లీన్ చేసేదంటే, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్న కిచెన్ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికి భోజనం అవన్నీ అంటే మేము ప్రిపేర్ చేస్తాము, కాఫీ అవన్నీ అంటే ఎవరికి వాళ్ళు వచ్చి పెట్టుకొని తాగుతున్నారు కదా అని చెప్పింది. అయితే ఇంతలోకి సీత అందుకొని "నువ్వు గిన్నెలు తోమానని చెప్పు" అని అంటుంది. అయితే ఈ పృథ్వీ అంటున్నాడు, గిన్నెలు తోమానంత కాదంట ఆమెకి, ఆమె పక్కన కూర్చొని చెక్క భజన చేయాలంట అని పెద్దగా ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇంతలోకి నిఖిల్ వచ్చి సీతను మాట్లాడొద్దని కంట్రోల్ చేస్తున్నాడు. అయితే "నేను మాట్లాడదా, నేను డిస్టర్బ్ చేస్తా" అని సీత అంటుంది. ఆ తర్వాత బేబక్క నిబిల్ని ఫోటో పెట్టింది. "నువ్వు యాక్టివ్‌గా లేవు. నువ్వు నువ్వు పార్టిసిపేట్ చేయట్లేదు. గేమ్స్‌లోను వాటిలోను ఉన్నావు కానీ కొంచెం ఇంకా యాక్టివ్ అవ్వాలి. నీ వాయిస్ నువ్వు బాగా రైజ్ చేయాలి" అని చెప్పుకొచ్చింది. అయితే నిబుల్ దీనికి ఒప్పుకోలేదు. "నేను అందరితో ఉన్నాను. గేమ్స్ కూడా ఆడుతున్నాను. అప్పుడప్పుడు మాత్రం నా ఓన్ స్పేస్ నాకుంటది. నేను యాక్టివ్‌గా అయితే ఉన్నాను. నేను ఇంకా నా వాయిస్ వినిపించట్లేదని ఎందుకు అంటున్నావు" అని పెద్దగా షౌట్ చేస్తూ, "నా వాయిస్ వినిపించట్లేదా మీకు" అన్నాడు. అయితే "ఇదే వాయిస్ నాకు కావాలంటూ బేబక్క ఇలాగే నువ్వు నీ పాయింట్ నువ్వు రైజ్ చేసి ధైర్యంగా చెప్పాలి. నేను దీనికే నామినేట్ చేస్తున్నానని" చెప్పింది. ఓకే. డన్ అనుకున్నారు ఇద్దరు. ఇప్పుడు నిఖిల్ పరిగెత్తుకుంటా ఎళ్లి చీఫ్ స్థానంలో ఎవరు పృథ్వీని పొడిచాడు. పృథ్వీని నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడంటే, "నువ్వు అప్పుడప్పుడు హైపర్ అవుతున్నావు. అప్పుడప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉండట్లేదు" అన్నట్టుగా రీజన్ చెప్పాడు. "నువ్వు బేబీ అక్క చెప్పేది వినాలి. నువ్వు నేను చెప్పేది వినండి. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అని నువ్వు ఆమెను అడుగుతావేంటి" అంటూ నిఖిల్ చెప్తున్నాడు. ఇంతలో అదేంటి ఆమె కాఫీ కోసం నామినేట్ చేసింది, దాని గురించి నేను అడుగుతున్నాను అనగానే బిగ్ బాస్ వాయిస్ ఓవర్‌తో "ఇది నామినేషన్ చేసుకునే టైము, ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే టైం కాదన్నారు." అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే చీఫ్‌లు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వనవసరం లేదు. వెంటనే ఆ నైఫ్‌తో పొడిస్తే సరిపోతుంది. వాళ్ళు నామినేట్ అయిపోతారు. వీళ్ళు ఆర్గ్యూ చేసుకోవాలి, వాళ్ళు వినాలి, వాళ్ళు ఫైనల్‌గా నామినేట్ చేయాలి. ఇది ప్రాసెస్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయిపోయింది.